ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. మార్చి 5 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం సంఖ్యాకాండము 34, 35 మరియు 36 అధ్యాయములు. సాయంత్రం మార్కు సువార్త 9వ అధ్యాయము 30 నుండి 50వ వచనం వరకు. క్రీస్తునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ ప్రభువు పేరట శుభములు తెలియజేస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? ఈ ఉదయకాల సమయం దేవుని యొక్క వాక్కు మీ యొద్దకు వస్తూ ఉంది. దేవుడు తన వాక్యము ద్వారా మిమ్మలను దర్శిస్తున్నారు. మీకు ఏది అవసరమో మీ పరిస్థితులు ఎరిగిన దేవుడు ఆయా సమయములలో మీ యొద్దకొచ్చి ఆయన మీకు సహాయం చేస్తారు. నా గురించి ఎవరు పట్టించుకుంటారండి? నాకు ఎవరున్నారు? నాకు ఎవరు లేరు కదా. నన్ను అందరూ వదిలిపెట్టారు. ఒకప్పుడు నన్ను అందరూ కూడా తమ అవసరాలకు వాడుకున్నారు. కానీ ఈ రోజున ఈ కష్టము, ఈ బాధ, ఈ వేదన నాకు కలిగేసరికి అందరూ నన్ను దాటి వెళ్ళారు. నా మొర్ర ఎవరు వినడం లేదని మీరు లోపల మూగరోదన చేస్తున్నారేమో. ప్రియా దేవుని బిడ్డలారా, కాలములు, సమయములు తన ఆధీనములో ఉంచుకున్న దేవుడు మీకు మేలు చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ధైర్యంగా ఉండండి. ఆయన మిమ్మల్ని ఆశ్చర్యకరమైన రీతిలో ఆదుకుంటాడు. ఈరోజు ప్రభువారు మనకిచ్చిన వాక్య భాగాన్ని చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయము 41వ వచనం. వారికి మేలు చేయుటకు వారి యందు ఆనందించుచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత మంచి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఆయన ఈ ఉదయకాలం మీ చేతులు పట్టుకొని, నా ప్రియ బిడ్డ, నీకు మేలు చేయడానికి నేను ఆనందిస్తున్నాను. మన పిల్లలు మనమిచ్చినటువంటి పండ్లను, పదార్థములను వారు తీసుకొని సంతోషంతో వారు భుజిస్తున్నప్పుడు మనకి లోపల ఎంత సంతోషం కలుగుతుంది, ఎంత సంబరపడిపోతాం. పిల్లలు అంత ఆనందంగా మనం ఇచ్చినటువంటి ఆ మధురమైనటువంటి పదార్థాలు వారు భుజిస్తున్నప్పుడు మనకి ఎలా ఆనందం కలుగుతుందో, దేవుడు ఆయన మనకిచ్చినటువంటి మేళ్ళని మనం అనుభవిస్తుంటే ఆయన కూడా అంతే రీతిగా సంతోషం కలుగుతుంది. ఆయన అంటున్నాడు, నీకు మేలు చేయడానికి నేను సంతోషిస్తున్నాను. నా ప్రియబిడ్డ, నువ్వు మేలు పొందుకోవడం నాకు ఇష్టము అని దేవుడు మాట్లాడుతున్నాడు. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము 11వ వచనంలో కూడా ప్రభు ఇలాగూ సెలవిస్తున్నారు. మీ మీద మనుషులను, పశువులను విస్తరింపజేసేదను. అవి విస్తరించి అభివృద్ధి నొందును. పూర్వమున్నట్టు మిమ్మును నివాస స్థలముగా చేసి మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేసేదను. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. అవును దేవుని బిడ్డ, ఈ వాగ్దానం నీ కొరకే దేవుడు మాట్లాడుతున్నాడు. మునుపటి కంటే అధికమైన మేలును నేను మీకు చేస్తాను. గత కాలంలో నువ్వు దేవుని నుండి మేలు పొందుకున్నావు, ఇది కాదనలేని నిజం. కానీ దేవుడే సెలవిస్తున్నాడు, మునుపటి కంటే అధికమైన మేలు ఈ దినములలో నేను నీకు చేస్తాను అని చెప్తున్నాడు. జకర్యా గ్రంథం 8వ అధ్యాయము 15వ వచనంలో కూడా ఆయన ఏం చెప్తున్నాడో ఒకసారి వినండి. ఈ కాలమున యెరూషలేమునకును యూదా వారికిని మేలు చేయనుద్దేశించుచున్నాను గనుక భయపడకుడి. మీరు ఏ విధమైన పరిస్థితుల్లో ఉన్నా మీరు భయపడవద్దు. ఈ కాలమున నేను మీకు మేలు చేయబోతున్నాను. ఈ కాలమున మిమ్మల్ని సంతోషపరచబోతున్నాను. నా బిడ్డలారా, మీరు నిరీక్షణ కలిగి ధైర్యంగా ఉండండి అని
దేవుని ఆత్మ మీతో మాట్లాడుతున్నాడు. జకర్యా గ్రంథం 9వ అధ్యాయము 12వ వచనంలో కూడా మీ కొరకు దేవుడు ఒక అద్భుతమైన మాట చెబుతున్నాడు. బంధకములలో పడియుండియు నిరీక్షణ గలవారలారా, మీ కోటను మరలా ప్రవేశించుడి. రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. మీరు బంధకములలో పడి ఉండొచ్చు, మీకు త్రోవ అర్థం కాకపోవచ్చు, ఏమి చేయాలో, ఎటువంటి నిర్ణయం చేయాలో మీకు అర్థం కాకుండా ఉండొచ్చు. కానీ సమస్తాన్ని ఎరిగిన దేవుడు ఈ దినముననే ఒక అద్భుతమైనటువంటి ద్వారం మీ కొరకు తెరుస్తాడు. మీరు ధైర్యంగా ఉండండి, విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఒక మనుషుణ్ణి నమ్మినంత కంటే 1,000,000 రెట్లు ప్రభు అయిన యేసుక్రీస్తుని మీరు విశ్వసించండి. ఆయన ఎన్నడూ మాట తప్పడు. రెండంతలుగా మీకు మేలుని ఆయన తీసుకుని వస్తున్నాడు. ప్రియ బిడ్డ, ప్రభునందు విశ్వాసము, నిరీక్షణ, పట్టుదల మీరు కలిగి ఉండండి. దేవుడు మీకు ఈ దినముననే ఒక అద్భుతాన్ని చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన జాప్యం చేయడు, ఆయన కాలయాపన చేయడు. తప్పకుండా మీకు ఏది కావాలో, మీకు ఏది అవసరమో ఆయన చేసి తీరతాడు. ఆయన తట్టు తిరగండి, మీకు మేలు చేయబోతున్నాడు. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మీ ఘనమైన పరిశుద్ధ పాదములకై స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మా ప్రియులను ఒక్కసారి మీరు దర్శించండి, మీరు దీవించండి. అత్యధికమైన మేలుతో వారిని తృప్తిపరచండి. ఏ సమస్య వారిని వేధిస్తుందో, బాధిస్తుందో దాని నుండి ఒక అద్భుతమైన విడుదలను అనుగ్రహించండి. యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి, ఆమేన్.